ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, ఆ దినం బస్ ఎక్కుతాం, ఫోన్ మాట్లాడుకుంటానో వీడియోలు చూసుకుంటానో లేదంటే నిమ్మలంగా బజ్జుంటాం. స్లీపర్ బస్ అయితే ఇంకా సుకున్ పరాకతిగా వండుకొని పోవచ్చు. దూరం తొవ్వైతే నడిమిట్లా ఒక ఆడాప్తే ఏదన్నా ఇంత తిని మళ్ళెక్తే దిగాల్సిన ఊరొచ్చేదాకా బిందాస్. బోర్ కొట్టకుండా ముంగట పెద్ద టీవీ ఉంటదాయే. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు ఆ బస్సు ఎట్లున్నది, దాని డ్రైవర్ సంగతి ఏంది అనేది గిన చూస్తే మంచిదబ్బా. ఎంత జప్పున పోతామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పైలంగా పోతున్నామనేది అంతకంటే ముఖ్యం. మరి ఇదెక్కడి కథరు, బస్ కి అద్దమే లేదు, డ్రైవర్ సైడ్ తుక్కు అయ్యింది. మళ్ళా లోపల ప్యాసింజర్లు కూడా ఉన్నారు. బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్ కు వస్తుంటే కర్నూలు దగ్గరనే టక్కర్ అయ్యింది. ఎట్లా అయిందో అందులో ఉన్న ప్యాసింజరే చెప్తాడు ఈయనుండ్రి. అరౌండ్ 4 o'clock జరిగింది. వర్షం బాగా వస్తుంది. ముందు ఒక బొలెరో ముందు ఆగిన వల్ల ముందు ఒక లారీ పోతుంది, అది ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. రైట్ సైడ్ ఇంకొక లారీ వెళ్తుంది కాబట్టి అది రైట్ సైడ్ రబ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది వేరే ముంగట అద్దం బలిగిన ఈ ట్రోకు డ్యామేజ్ అయిన ప్యాసింజర్లను అట్లనే కూకుండా పెట్టుకొని చిన్నగా హైదరాబాద్ కు వస్తుంటే సిటీ శివాల బండ్ల కూడా కాడ బండ్ల చెకింగ్ నడుస్తుంటే పోలీసుల కంట్లో పడ్డది. టక్కరైన బండిలో పబ్లిక్ ను తీసుకొచ్చుడు తప్పని కేసు రాసి ప్రైవేట్ బస్సును సీజ్ చేసిండు ఆర్టీఏ ఆఫీసర్లు. ఈ గిట్టు చూడండి బస్సు ఎట్లా బోల్రా పడ్డదో. మియాపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పెద్దమ్మర్పేట కాడ దిగుతుంటే పల్టీ కొట్టి పక్కకు పడ్డది. విజయవాడ కోతున్నదట ఈ ప్రైవేట్ బస్సు. లోపల 10 మంది దాకుంటే చిన్న చిన్న దెబ్బలు దాకితే దవాఖానకి వేసుకొచ్చిండ్రు. ఆ చెంక పెద్ద క్రేన్లతోటి తెచ్చి గిట్ల బయటికి తీసిరు బస్సును. నిన్ననే బస్ దల్గవాడి 20 మంది పానాలు పోయినాయంటే ఇవాళనేమో ఈ 2 బస్సులకి ఇట్లా అగో గందుకే ఆర్టీఏ ఆఫీసర్ల చెకింగులు జోరైనాయి. ప్రతి ఒక్క బస్సులను ఆపి ఫిట్నెస్ ఏంది, పర్మిషన్ ఏందనే చెకింగ్ చేస్తున్నారు. రూల్స్ పాటియకుండా కేసులు రాస్తున్నారు, సీజ్గినే చేస్తున్నారు. చిన్న చిన్న పర్మిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, యామర్స్ లేకుండా ఉండటము, సెకండ్ డ్రైవర్ లేకుండా ఉండటము, ఇటువంటి చిన్న చిన్న రోడ్ సేఫ్టీ యాంగిల్స్ లో మేము వైలేషన్స్ కనిపెట్టడం జరిగింది. ఇక కర్నూలు బస్ ప్రమాదంలో కాలం చేసిన డెడ్ బాడీలు ఇంట్లో కప్ప ఎప్పుడు ఆల్చమైతుంది. గుర్తుపట్ట రాకుండా కాలిపోయినాయి. డిఎన్ఏ టెస్టులు చేసి రిపోర్ట్ వచ్చినాకనే ఇస్తారట. అయితే డ్రైవరు లైసెన్స్ కోసం ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండనే ముచ్చట బయటకు వచ్చింది. మున్పు లారీ నడుపుకుంటా చెట్టుకు టక్కరిస్తే క్లీనర్ పానం పోయిందట. గంత సక్క నోనికి ఆ బస్ పై చెప్తే ఆపత్యాల చేతుల మీదకి లేవచ్చినందుకు ఇంత పని అయ్యిందట.